మా సకలమైనటువంటి సమస్తమైనటువంటి మనస్సుతో రాసిస్తున్నాం అని రాయిచ్చారు. యాజ్ ఫర్ నామ్స్ అది చెల్లుబాటు కాదు. కానీ 6 నెలల తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఒక కొత్త జీవో తెచ్చారు. తెచ్చి ఏం చేశారు, దాంట్లో ఆ భూమికి ఎట్లా బాధపడుతున్నారు మాకు తెలిసింది కాబట్టి మిగతా వాళ్ళకి 1200 గజాలు ఇస్తే వీళ్ళకి 800 గజాలు ఇస్తాం, ఇది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి ఇస్తాం రిటర్నబుల్ ప్లాట్. అంటే రామయ్య అనేటటువంటి ఆయన పేరుతో అసైన్డ్ ల్యాండ్ ఉంటే లెక్క ప్రకారం ఆయనకే ఇవ్వాలి భూమి, కాకుండా రామయ్య దగ్గర కొన్న రామారావుకి రిటర్నబుల్ ప్లాట్ ఇస్తారంటే ఇక్కడ అసైన్ సమస్య పరిష్కరించారు తెలివిగా. అయిపోయింది. అవును, పైగా అతనికి కొత్తగా రిటర్నబుల్ ప్లాట్ అది అతనికి వచ్చేది 5 లక్షల నుంచి 20 లక్షలు. ఒకప్పుడు తెలంగాణలో ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర గొడవ పడింది అదే కదా. అక్కడ తెలుగుదేశాన్ని ద్వేషించడానికి, ఆంధ్ర వాళ్ళని ద్వేషించడానికి కారణం ఏంటి, 5 లక్షలకి 10 లక్షలకి ఎట్టాగే చెప్పి కొనేసేసి చివరికి వాళ్ళేమో 100 కోట్లు సంపాదించుకున్నారనే కదా ఆంధ్ర వాళ్ళని తరిమేసింది. అక్కడ గొడవ దిగింది, అసలు గొడవ రైజ్ అయింది అక్కడ కదా. ఇప్పుడు ఇక్కడ అట్లాగే అసైన్ ల్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ మాట అనగానే స్ట్రక్ కదా ఎక్కడైనా సరే. ఇప్పుడు మనకు అర్జెంట్గా అవసరం ఉంది, 1 కోటి రూపాయలది 30 లక్షలుగా అమ్ముకుంటాం చచ్చినట్టు, పిల్లల పెళ్లిళ్ళు పేరెంటాలు ఇట్లాగా. ఆ తర్వాత ప్రభుత్వం ఎప్పుడో 1 ఏడాది తర్వాతనో 2 ఏళ్ల తర్వాతనో భూసేకరణ లేదన్నారు అనుకోండి, సమీకరణ అయిపోతుందిగా. లేదు, ఆ తక్కువ రేటుకి వీళ్ళే కొనుక్కుని వీళ్ళు ఇస్తారేమో ఫ్లాట్లు గవర్నమెంట్కి తక్కువ రేటుకి. ఇది ఒక రకంగా సంపాదించుకునే మార్గం అవుతుందిగా. యాక్చువల్గా అయితే నేననే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఓ పెద్ద సచివాలయం ఉందండి, సచివాలయం పక్కన ఆ రైతు భూమి రైతుకే ఉందనుకోండి, ఆ రైతు అమ్ముకుంటే వాళ్ళు ఎంత ఉంటుంది, 1 కోటి రూపాయలు కాదు 10 కోట్ల రూపాయలు అవుతుందిగా. 5 స్టార్ హోటల్ కట్టుకోవచ్చు అక్కడ ఎవడో వచ్చి. ఆ విధంగా రాజధానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ గ్రామాల్లో వాళ్ళనే ఉండనిస్తే, వాళ్ళ చేతుల్లోనే ఉంటే వాళ్ళందరూ అపరకోటీశ్వర్లు అవుతారు కదా రేపు పొద్దున. నువ్వు చెప్పినట్టు హైదరాబాద్ తయారైతే ఇప్పుడు హైదరాబాద్ ఇంపాక్ట్ ఎక్కడ దాకా ఉంది, మియాపూరు ఆ దాటిపోయి ఎక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదంతా వచ్చేస్తుంది, ఎల్బీ నగర్ అవన్నీ అయిపోయినాయి కదా, ఫిలిం సిటీ వచ్చేసింది. అటు సికింద్రాబాద్ ఉప్పలు దాటిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయా, అంత ఎక్స్పాండ్ అయింది కదా. మరి ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలే బాగుపడుతున్నారుగా, అట్లా ఇక్కడ కూడా వీళ్ళు బాగుపడతారు కదా. వాళ్ళ బాగుని ఎందుకు చెరగొట్టడం, మనం కోకాపేట ఎటా బాగుపడింది, కోకాపేట సమీకరించుకోలేదు కదా ప్రభుత్వం. కాబట్టి అలా వాళ్ళని ఎందుకు బాగుపడినివ్వం మనం. మనం ఒక పెద్ద ప్లాన్ చేసాం, ఊరు ఎక్స్పాండ్ అయిపోవాలి కదా.